ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ప్రజాగాళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు రాజం, పలాసలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ప్రజాగాళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు రాజం, పలాసలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, చెప్పండి, శ్రీకాకుళంలో నేడు చంద్రబాబు పర్యటన ఉండనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అఖిల. ఏపీలో ఎన్నికల ప్రచారం అయితే జోరందుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరందుకున్నాయని చెప్పొచ్చు. ఏపీలో అధికారం లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అదే విధంగా ఈ నేపథ్యంలో నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు నాయుడు కూడా పర్యటించనున్నారు. విశాఖ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా రాజాం నియోజకవర్గానికి చేరుకుని అనంతరం పాలకొండ, పలాస రోడ్డు షోలో అయితే చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తాడు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాజాం అయితే టీడీపీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అదేవిధంగా పాలకొండ అయితే జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమిలో అదే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ ఇప్పటికే నిమ్మక జయకృష్ణ కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు రోడ్ షోకి సంబంధించిన. అయితే గతంలో ఇక్కడ నిన్న జరిగిన ఘటన విశాఖపట్నంలో అయితే గాజువాకలో ఆదివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పైన ఎన్నికల ప్రచారం సభలో అయితే ఆగంతుకులు రాళ్లు విసిరి కూడా ఆయన గాయపరిచే నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు రాజాంలో దాదాపుగా 150 నుంచి 200 మంది పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాల్కొండ మన్యం ఏదైతే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ప్రతి వీధిలో కూడా దాదాపుగా 100 మంది పోలీసులు ఇప్పటికే అక్కడ పహరా కాసే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విశాఖలో జరిగిన ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ రాధిక పూర్తిగా పోలీసులు అయితే కట్టుదిట్ట చర్యలు అయితే చేపడుతున్నారు. అఖిల. రైట్ వెంకటరమణ, థ్యాంక్ యూ.